తల్లికి మించిన దైవం లేదు. అమ్మ పాలకు మించిన అమృతం లేదు. నవమాసాలు గర్భంలో ఉండి అమ్మ నుండి అందుకొన్న తొలి వరమని ఐసిడిసి సూపర్ వేజర్ పద్మజ, మెడికల్ ఆఫీసర్ వందన పేర్కొన్నారు. తల్లి పాల వారోత్సవాలో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ శేర్లింగంపల్లి ప్రాజెక్ట్ మైలర్ దేవపల్లి సెక్టార్ వినాయక నగర్ అంగన్వాడీ కేంద్రంలోని టీచర్ అనిత ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిడ్డకు తల్లి పాలు వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. తల్లి బిడ్డ ఇద్దరికి ఉపయోగమే. బిడ్డ పుట్టిన గంట లోపే తల్లి పాలు ఇవ్వడం ప్రారంభించాలి. ఈ పాలు బిడ్డకు తొలి ఆహారం. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లి పాలే ముఖ్యమన్నారు. ఈ విషయంలో చాలా మంది తల్లులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు రక్తహీనత, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు. ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు పాలు ఇవ్వడం లేదు. కొంతమంది తల్లులు శారీరక సౌందర్యం తగ్గుతుందనే అపోహ చాలా మందిలో నేటికి ఉంది. దీనిపై అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు తల్లి పాల వారోత్సవాలు వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తుందన్నారు. తల్లి పాలు శిశువుల ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ విషయాన్ని తెలుసుకోకుండా చాలా మంది తల్లులు బిడ్డకు డబ్బా పాలపై మోజు పెంచుతున్నారు. పుట్టిన బిడ్డకు గంట లోపే ఖచ్చితంగా తల్లి పాలు ఇవ్వాలి. అలా పాలు ఇచ్చినందువలన బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంతో శ్రేయస్కరమని వారు తల్లులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కనకవ్వ, అనిత, కమ్యూనిటీ ఆర్గనైజర్ గౌరీ, ఏఎన్ఎం ప్రేమాదేవి, భాగ్య, ఆశా వర్కర్లు సరిత, రేణుక, మంగ తదితరులు పాల్గొన్నారు.